నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ సంపత్ కుమార్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని సంచలనం సృష్టించిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు 4 నిందితులకు మే 6వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో వంశీ బెయిల్ పిటిషన్పై తీర్పును ఈ నెల 24న SC/ST కేసుల ప్రత్యేక న్యాయస్థానం వెలువరించనుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మళ్లీ షాక్ తగిలింది. ఇప్పటికే రిమాండ్లో ఉన్న వంశీతో పాటు 4 నిందితులకు మే 6వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో వంశీ వేసిన బెయిల్ పిటిషన్పై నిన్న వాదనలు పూర్తయ్యాయి. SC/ST కేసుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పును ఈ నెల 24వ తేదీకి రిజర్వ్ చేసింది. ఈ తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. రాజకీయంగా పలువురు ఈ కేసును బలమైన రాజకీయ కుట్రగా అభివర్ణిస్తుండగా, ఇంకొంతమంది మాత్రం చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే అని వాదిస్తున్నారు. ఇంతవరకు వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం సత్యవర్ధన్ను మాయమాటలతో ఆకర్షించి కిడ్నాప్ చేసి శారీరక దాడులకు పాల్పడినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వంశీ సహా పలువురిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా వంశీ తరపు న్యాయవాదులు మాత్రం ఆయనను ఈ కేసులో అసత్య ఆరోపణలతో ఇరికించారని, ఆయనపై ఉన్న అభియోగాలకు తగిన ఆధారాలు లేవని కోర్టులో వాదించారు. అయితే ప్రాసిక్యూషన్ మాత్రం ఘనంగా వాదనలు వినిపిస్తూ వంశీని బెయిల్పై విడుదల చేస్తే కేసుపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ కేసు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. వంశీకి మద్దతుగా ఆయన అభిమానులు, అనుచరులు ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీస్ శాఖ తెలిపింది. మొత్తానికి మే 6వ తేదీ వరకు వంశీ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక బెయిల్ విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ నెల 24వ తేదీని ఎదురు చూడాల్సిందే.